ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల జాబితా విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి మంత్రి తలసాని పేరును టీడీపీ సభ్యుడిగా పేర్కొన్నారు. సనత్ నగర్ లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా తలసాని కొనసాగుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తలసాని పేరుని టీడీపీ ఎమ్మెల్యేల జాబితాలో పేర్కొనడాన్ని ఎలా చూడాలి? దీనిపై టీడీపీ నేతలు ఏమంటారు? తలసాని రాజీనామా ఆమోదించకపోవడం వల్ల ఎలా జరిగిందంటారు? ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రతి ఒక్క ఓటు కూడా కీలకంగా మారిన నేపథ్యంలో ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయిన ఆ నేతలను వెనక్కి తీసుకొచ్చే అంశంలో వాళ్ళు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటేయకుండా ఎలా చేయాలనే అంశంలో గట్టి ప్రయత్నాలు చేస్తా ఉంది. ఓవైపు కోర్టును ఆశ్రయిస్తా ఉంది, మరోవైపు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసి ఈ ఓట్లకు సంబంధించి గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్యేలుగా తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా గెలిచిన తలసాని ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశం సభ్యుడిగానే కొనసాగుతారు అని ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓటర్ జాబితాలో అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశం తమకు పూర్తిగా అనుకూలమని, తద్వారా ఒక ఓటుని తగ్గించగలుగుతామనే ఒక అభిప్రాయం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. ఏదైతే ఒక్క ఓటు కూడా కీలకంగా మారి మొత్తం ఎన్నికలను ఫలితాలను తారుమారు చేసే పరిస్థితి ఉందో, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చినటువంటి ఈ తెరపైకి వచ్చినటువంటి అంశం తమకు పూర్తిగా లాభిస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. కళ్యాణ్, అయితే రమేష్, దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? తలసాని ఓటు ఎంతవరకు చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది? టీడీపీ దీనిపై విప్పించే అవకాశం ఉందంటారు? విప్పించిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఏ పార్టీ గుర్తుపై గెలుపొందారో వారికే ఖచ్చితంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి లిస్ట్ లో తలసాని తెలుగుదేశం పార్టీ సభ్యునిగా పేర్కొన్న కారణంగా అతను ఖచ్చితంగా అనుకూలంగా తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ కి థ్యాంక్ యూ రమేష్.